ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వివాదాలు కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక వార్తలో ట్రెండ్ అవుతుంటారు. 2018 సంవత్సరంలో ఇతనిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుపై నేడు ముంబైలోని అంధేరి కోర్టు రామ్ గోపాల్ వర్మని దోషిగా నిర్ధారించి 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై 2018 సంవత్సరంలో తనను మోసం చేశారని రామ్ గోపాల్ వర్మ తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ కంప్లైంట్ చేశారు. అప్పటి నుండి కేసు విచారణపై రామ్ గోపాల్ వర్మని అనేకసార్లు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు రామ్ గోపాల్ వర్మకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదు చేసిన మహేష్ చంద్ర అనే వ్యక్తికి 3 నెలల్లోపు 3,72,000 రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలి అంటూ కోర్టు ఆదేశం జారీ చేసింది. దాంతో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించే రామ్ గోపాల్ వర్మకి కేవలం 3 లక్షల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఆయన కోర్టులో తుది తీర్పు వచ్చే వరకు ఈ విషయం తెచ్చుకోవడం, ఒక్కసారిగా కూడా విచారణకు కోర్టుకు రాకపోవడం వంటివి చూస్తుంటే ఆయన యాటిట్యూడ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కను కానీ, కోర్టు మెట్లు ఎక్కను కానీ అని ఎక్కకూడదు అని భీష్మించి కూర్చున్నాడా అంటే ఆయన చర్యలు చూస్తుంటే అవునని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులపై గతంలో ఆయన సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తూ కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. ఇది సీరియస్ గా తీసుకుంటే చాలా పెద్ద కేసు అవుతుంది. ఎంత పెద్ద వారైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ఒంగోలు పోలీసులు దీనిని చాలా సీరియస్ గా తీసుకుని రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు ఇంటికెళ్లారు. కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మకి ఉన్న నెట్వర్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే ఆయన్ని లోపల వేయలేకపోయారు. ఇప్పుడు ఆయన అంధేరి కోర్టు ఇచ్చిన తీర్పుని అంగీకరించి ఫిర్యాదుదారుడికి డబ్బులిస్తాడా, లేదా తన పంతం నెగ్గించుకోవడానికి సుప్రీంకోర్టుకైనా వెళ్తాడా అనేది చూడాలి మరి.